Hello friends, welcome back to my channel VP English. Today we are going to talk past actions. I'll teach in English as well as in Telugu with different examples. Let me start. Example 1. ఈరోజు మనము గతంలో జరిగిన పనులు లేకుంటే చర్యల గురించి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. రతన్ కేమ్ ఫ్రమ్ బ్రెజిల్. రతన్ బ్రెజిల్ నుండి వచ్చాడు. పాజిటివ్ సెంటెన్స్. రతన్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ బ్రెజిల్. రతను బ్రెజిల్ నుండి రాలేదు. నెగిటివ్ సెంటెన్స్. డిడ్ రతన్ కమ్ ఫ్రమ్ బ్రెజిల్. రతన్ బ్రెజిల్ నుండి వచ్చాడా? ఇది పాజిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఇంటరాగేషన్ అంటే క్వశ్చన్ ఐటమ్. డిడ్ నాట్ రతన్ కమ్ ఫ్రమ్ బ్రెజిల్. రతన్ బ్రెజిల్ నుండి రాలేదా? ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. వెన్ డిడ్ రతన్ కమ్. రతన్ ఎప్పుడు వచ్చాడు? ఇది WH క్వశ్చన్, అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. వే డిడ్ రతన్ కమ్. రతన్ ఎక్కడి నుండి వచ్చాడు అంటే రతన్ బ్రెజిల్ నుండి వచ్చాడని చెప్తాం. వెన్ డిడ్ రతన్ కమ్. రతన్ కేమ్ ఫ్రమ్ బ్రెజిల్. ఆల్ దీస్ ఆర్ సింపుల్ పాస్ట్ సెంటెన్సెస్. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ పాస్ట్ యాక్షన్స్, యూ షుడ్ స్పీక్ ఇన్ సింపుల్ పాస్ట్ ఓన్లీ. గతంలో జరిగిన విషయాలన్నీ మనం మాట్లాడాలనుకున్నప్పుడు సింపుల్ పాస్ట్లోనే మాట్లాడాలి. ఈ ఎగ్జాంపుల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ కేమ్ అనేది పాస్ట్ టెన్స్ వెర్బ్. ఎప్పుడైతే డిడ్ంట్ వస్తుందో కమ్మే రావాలి. ఎక్కడైనా సరే సెంటెన్స్లో డిడ్ అని ఉపయోగించామంటే ఆ సెంటెన్స్లో నెక్స్ట్ వెర్బ్ కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ బ్రెజిల్ అంటాం. వే డిడ్ రతన్ కమ్ అంటాం. వే డిడ్ రతన్ కేమ్ అనం. ఎగ్జాంపుల్ 2. హీ లెఫ్ట్ అర్లీ. అతను తొందరగా వెళ్ళిపోయాడు. ఇది పాజిటివ్ సెంటెన్స్. హీ డిడ్ నాట్ లీవ్ అర్లీ. అతను తొందరగా బయలుదేరలేదు. నెగిటివ్ సెంటెన్స్. డిడ్ హీ లీవ్ అర్లీ. అతను ముందుగా బయలుదేరాడు. ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్. హీ లెఫ్ట్ ఎర్లీని క్వశ్చన్ వేస్తున్నాం. డిడ్ యాడ్ చేసి డిడ్ హీ లీవ్ అర్లీ అని క్వశ్చన్ వేస్తున్నాం. ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిడ్ నాట్ హీ లీవ్ అర్లీ. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అతను త్వరగా బయలుదేరలేదా అంటే ఈ డిడ్ నాట్ లీవ్ అర్లీ దాన్ని క్వశ్చన్ వేస్తున్నాం. డిడ్ నాట్ హీ లీవ్ అర్లీ అని అంటే ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు వెన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఆర్ వేర్ WH క్వశ్చన్స్. వెన్ డిడ్ హీ లీవ్. అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఎగ్జాంపుల్ 3. దే వెప్ట్ ఏ లాట్. వారు చాలా ఏడ్చారు. వీప్, వెప్ట్ అనేది పాస్ట్ టెన్స్ వెర్బ్. వీప్ అనేది ప్రెజెంట్ టెన్స్, వెప్ట్ అనేది పాస్ట్ టెన్స్, వెప్ట్ అనేది పాస్ట్ పార్టిసిపల్. మనం రెండో దాన్ని వెప్ట్ ఉపయోగించాలి ఇక్కడ. సో వీ షుడ్ యూజ్ పాస్ట్ టెన్స్ వెర్బ్ వెప్ట్ ఇన్ పాస్ట్ యాక్షన్. దే వెప్ట్ ఏ లాట్. వారు చాలా ఏడ్చారు. హీ ర్యాన్ ఫాస్ట్. అతను వేగంగా పరిగెత్తాడు. రన్ ప్రెజెంట్ టెన్స్, ర్యాన్ పాస్ట్ టెన్స్, రన్ పాస్ట్ పార్టిసిపల్. వీ షుడ్ యూజ్ ర్యాన్ ఓన్లీ. హీ ర్యాన్ ఫాస్ట్. అతను వేగంగా పరిగెత్తాడు. షీ స్పోక్ వెల్ ఆన్ ద డయాష్. ఆమె డయాష్ మీద బాగా మాట్లాడింది. వే డిడ్ షీ స్పీక్. షీ స్పోక్ ఆన్ ద డయాష్. ఆన్ ప్రపోజిషన్, డయాష్ నౌన్. The combination of both we call as preposition phrase. ఆమె డయాష్ మీద బాగా మాట్లాడింది. ఎగ్జాంపుల్ 6. వాచ్మెన్ ర్యాంగ్ ద బెల్. వాట్ డిడ్ వాచ్మెన్ రింగ్. వాచ్మెన్ ర్యాంగ్ ద బెల్. వాచ్మెన్ బెల్ మోగించాడు. సో రింగ్, ర్యాంగ్, రంగ్. We should use rang past tense verb in this sentence. If you have any doubt while framing your own sentences, please use the below structure: subject plus past tense verb plus noun or adjective or ing form or preposition phrase. Example 7. Shreya brought certificates noun. Shreya certificate తెచ్చింది. What did she bring.
శ్రేయ బ్రాడ్ సర్టిఫికేట్స్. శ్రేయ నౌన్, శ్రేయ సర్టిఫికేట్ తెచ్చింది. ఎగ్జాంపుల్ 8. They fought bravely. How did they fight? They fought bravely. Here added bravely to the verb. Then it is called adverb. For ధైర్యంగా పోరాడారు. How did they fight? They fought bravely. She sang loudly. ఆమె బిగ్గరగా పాడింది. How did she sing? She sang loudly. Sing, sang, sung. We should use sang in this sentence. All these 9 examples are simple past tense sentences only. Whenever you get chance to speak in English, you should use only simple past tense sentence. ఈ 9 examples మీరు 4 ఫామ్గా ఫ్రేమ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్లో అనేది వస్తుంది. డౌట్ ఉన్నప్పుడు పైన స్ట్రక్చర్ చూడండి. రైట్ 4 ఫార్మ్స్ ఆల్ ద రిమైనింగ్ 7 examples. Read aloud after framing your own sentences. Then make WH questions. Then write your past actions. మీ గతంలో చేసిన పనుల్ని రాయండి. And practice with more verbs. Definitely you will get flow. మీకు ఫ్లో అనేది తప్పనిసరిగా వస్తుంది. Consistency is very important. Keep on practice. While learning, don't regret yourself. Don't get self-doubt about your communication. If you practice on daily basis, definitely you will see a lot of change. Whatever mistakes you want to do it while learning. Without mistakes, you can't speak. But once open the mouth, you can speak in English only. So gradually you will improve your communication. Don't get self-doubt. మీరు మాట్లాడితేనే మీకు లాంగ్వేజ్ వస్తుంది, మాట్లాడకపోతే లాంగ్వేజ్ రాదు. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు స్పీకింగ్ పాటలో ఉన్నా లేకపోయినా మీరు మిర్రర్ ముందు నుంచొని మాట్లాడటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. చేయాల్సిందల్లా మీ ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు కమ్యూనికేషన్ వస్తుంది. నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ మాట్లాడటం సహజం, కానీ కొంత మాట్లాడడం తెలిసిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది. మాట్లాడేటప్పుడే మీకు తప్పులు తెలుస్తాయి. మీకు ఆటోమేటిక్గా గ్రామర్ కూడా వస్తుంది. ఫస్ట్ గ్రామర్ మీద ఫోకస్ చేయకుండా మాట్లాడుతూ ఉంటే గ్రామర్ అనేది మీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇన్బిల్ట్ ఇంగ్రీడియంట్ లాంటిది. తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఫర్దర్గా యూ విల్ గెట్ మోర్ వీడియోస్. లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. మీకు ఫర్దర్గా వీడియోస్ వస్తాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ కామెంట్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి, మర్చిపోవద్దు.